వాళ్ళన్నా వెల్కమ్ టు విలేజ్ ఆర్తి లాక్స్. ఎలా ఉన్నారు గాయస్? అందరూ బాగున్నారు. నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో విషయానికి వస్తే నాకైతే ఒక గిఫ్ట్ అయితే వచ్చిందనమాట. ఏంటక్క కొమ్మతీసి యూట్యూబ్ నుంచి గిఫ్ట్ వచ్చిందా ఏంటి అని అంటారా? నన్ను ఇన్స్టాగ్రామ్లో ఎంత బాగా సపోర్ట్ చేస్తారు, యూట్యూబ్ లో కూడా సపోర్ట్ చేస్తుంటే ఖచ్చితంగా మనకి యూట్యూబ్ నుంచి ఏదో గిఫ్ట్ అయితే పొందుండు. బట్ నాకు ఎలాంటి యూట్యూబ్ నుంచి గిఫ్ట్ అయితే రాలేదు. నేనైతే మీషోలో అయితే ఒక ఆర్డర్ అయితే చేశాను అనమాట. ఇప్పుడైతే ఆర్డర్ అయితే వచ్చింది, చూపిస్తా చూడండి. ఏంటక్క మీషోలో బుక్ చేసిన పార్సల్స్ కూడా చూపించాలా ఏంటనంటే, ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి నేను తీస్తున్నాను అనమాట. నాలాగా బొప్పాయి పాలు తీసేవాళ్ళు, అలాగే పొలాల్లో పని చేసుకునే వాళ్ళు ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది. అందువల్ల అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. దీని లోపల ఏముందండి మొత్తం అయితే ఈ ఫుల్ వీడియోలో అయితే చూపిపోతున్నాను. అలాగే ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరీ చెప్తున్నా, ప్లీజ్ ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంత బాగా సపోర్ట్ చేస్తే నేను అంత మంచి వీడియోస్ అయితే చేస్తాను అనమాట. మీరు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ పార్సల్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ పార్సల్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే చెప్తాను, ఖచ్చితంగా వినండి. ఇప్పుడైతే పార్సల్ అయితే ఓపెన్ చేద్దాం. ఇప్పుడైతే మనం మీషో నుంచి బుక్ చేసిన ఆర్డర్ అయితే ఓపెన్ చేద్దాము. దీని లోపల ఏముంది అని మీరు ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు కదా, మీతో పాటు నేను కూడా అంతే. ఎందుకంటే నేను బుక్ చేయలేదన్నమాట, మామూలుగా అయితే మా వారు బుక్ చేశారు, అందువల్ల అన్నమాట. పార్సల్ అయితే ఓపెన్ చేసేస్తాం. ఎక్కడి నుంచి వద్దాం? ఈ పక్క నుంచి వద్దాం. ఈ పార్సల్ లోపల మీరు ఏమో ఉన్నాయనుకుంటున్నారు, ఏమున్నాయో తెలుసా? లైట్లు గాయస్, లైట్లు అనమాట. మేము నైట్ పూట బొప్పాయి పాలు తీయడానికి అయితే వెళ్తాం కదా, అప్పుడు మాకు చాలా బాగా యూజ్ అయ్యేది ఏంటన్నా ఉన్నాయంటే అది లైట్లు అనమాట. ఈ రోజు అయితే మా వారైతే మీషోలో అయితే ఈ లైట్లు అయితే బుక్ చేశారనమాట. ఒకటి వచ్చి నాకు, ఒకటి వచ్చి మా అత్తకు అనమాట. ఇప్పుడు వీటి లోపల లైట్స్ తో పాటు ఏమేమి ఇచ్చారు, వీటి క్వాలిటీ ఎలా ఉంది మొత్తం అయితే, అలాగే వీటి రేట్ ఎంత పడిందని మొత్తం అయితే చెప్తాను, వినండి. ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాము, లైట్లు ఎలా వచ్చాయి ఏంటో చూద్దాం. ఒక లైట్ చాలా బాగుంది కదా లైట్. ఇలాంటి లైట్ మీరు చూస్తుంటే వీడియో కింద కామెంట్ చేయండి. ఈ లైట్ చాలా బాగుంది అనమాట. జూమ్ కూడా చేసుకోవచ్చు చూడండి. ఇది వచ్చి ఇట్లా ముందుకి తీయొచ్చు, వెనక్కి పెట్టచ్చు. జూమ్ చేయక, జూమ్ చేసావా? ఇదండి ఇప్పుడు ఇలా ఉంది కదా. ఇప్పుడు చూడండి మళ్ళీ పైకి వస్తుంది. అంటే ఇలా దగ్గరికి ఉన్నప్పుడు ఏం చేస్తుంది అంటే లైటింగ్ దగ్గరగా పడుతుంది. ఇలా జూమ్ ఇలా లాగడం వల్ల లైట్ ఫోకస్ అనేది దూరంగా వెళ్తుంది. నేను చూపిస్తాను అది కూడా లైట్ వేసి. ఇదైతే ఒక లైటు. ఇది వచ్చి తలకి వేసుకునే బ్యాండ్ అనమాట. అంటే మనం బొప్పాయి పాలు తీసేటప్పుడు చేతిలో లైట్ పెట్టుకుని తీయలేమన్నమాట. అప్పుడు మనం ఎలా వేసుకోవాలంటే ఇలా తలకి వేసుకోవాలన్నమాట. ఈ లైట్ కి బిగించుకోవాలి. బిగించి చూపిస్తాను. వీటితో పాటు ఒక ఛార్జింగ్ వైర్ అనమాట, దీనికి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది వచ్చి బ్యాటరీ. ఈ లైట్ చాలా బాగుంది అనమాట. మామూలుగా అయితే కొన్ని లైట్కి అసలు బ్యాటరీనే రావు, అసలు రావు కూడా నాకు తెలిసినంత వరకు. ఈ లైట్ కి అయితే బ్యాటరీ వచ్చిందనమాట. ఒకవేళ ఇది కాలిపోయినా కూడా ఈ బ్యాటరీ మార్చేసి మళ్ళీ కొత్త బ్యాటరీ వేసేసుకొని మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఈ బ్యాటరీ ఎక్కడ పెట్టాలి ఏంటంటే మొత్తం నాకు అయితే తెలియదు. అదే ఇక్కడ వచ్చేస్తుంది, ఇక్కడ ఉంది. ఇక్కడైతే పెట్టుకోవచ్చు అనమాట బ్యాటరీ. ఇవన్నీ సెట్ చేయడం మనకు పెద్దగా తెలియదు కాబట్టి మా వారు చూసుకుంటారు. నేను ట్రై చేస్తాను. ఇలాగేనా? ఈ బ్యాండ్ అనేది ఇప్పుడు దీని లోపల అయితే బ్యాటరీ అయితే పెట్టేసాం కదా. ఇప్పుడు ఈ బ్యాండ్ ఎలా తగిలియాలో కూడా చూపిస్తా చూడండి. ఎందుకంటే మాకు ఇలాంటి తెలుసు అనమాట, అందువల్ల బిగిస్తాను నేను కూడా.
ఇక్కడ ఉంది చూడండి, గ్యాప్ ఉంది వీటి మధ్యలో. ఈ ఫేస్ లో గ్యాప్ ఉంది కదా, ఆ ఫేస్ లో గ్యాప్ ఉన్నప్పుడు ఇలా ఉన్నది కదా, దీన్ని ఇలా దూర్చాలన్నమాట. ఇలా దూర్చుకోవాలి. ఈ పక్క కూడా అలాగే ఉంటుంది అనమాట. ఇంక ఈ పక్క కూడా అలాగే దూర్చుకోవాలి. ఈ లైట్ అయితే నాకు చాలా బాగా నచ్చేసింది అనమాట. దీంట్లో ఏం నచ్చిందంటే ఎక్కువగా నాకు చెప్తాయండి, కెమెరాకి ఫోకస్ ఉంటుంది కదా ముందుకి, ఆ మాసలు ఇది కూడా ఫోకస్ ఉంది చూడండి. గమనించారా లేదు మీరు? చూడండి, గుడ్డిగా ఫోకస్ అయితే ముందుకుంది. మా ఇంట్లో ప్రతి ఒక్క విషయం మా వారికి ఎక్కువ తెలుసు కాబట్టి మా వారు అయితే జాగ్రత్తగా ఏదైనా బుక్ చేస్తాడు అనమాట. బిగించినప్పుడు కొంత ఇబ్బంది కావాలి. ఫైనల్ అయితే బిగిచ్చేస్తాం అనమాట. ఇలాగే తాడైతే వేసుకోవాలి లైట్ కి. ఇప్పుడు ఇది ఎలా వేసుకోవాలి చూస్తా. ఇదండి, ఇలా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే ఇంక ఇదే మాసం లైట్ తలకు లైట్ వేసుకొని ఇంక మేము బొప్పాయి పాలు అయితే తీయడానికి బాగా యూజ్ అవుతుంది. బొప్పాయి పాలకే కాదు, పొలాల్లో పని చేసుకునే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఛార్జింగ్ వైరు. ఇంకా దీంట్లో పాస్ వస్తే దీంట్లో కూడా ఉంటాయి, అంతే, ఇంకేం డిఫరెంట్ ఉండవు. ఇంక ఈ లైట్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా చూడండి. ఇప్పుడైతే ఈ లైట్ ఎలా పనిచేస్తుంది ఏందని మొత్తం చూపిస్తాను చెప్పాను కదా. ఇప్పుడు ఈ లైట్ ఫోకస్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇప్పుడైతే దగ్గరగా అయితే లైట్ వేస్తున్నాను. మా ఇంటి ఎదురుగా అయితే ఒక చెట్టు ఉందనమాట. ఆ చెట్టుకి అయితే ఇప్పుడు ఈ లైట్ వేస్తాను. ఫోకస్ చూడండి, ఇది వచ్చి దగ్గర అనమాట, దగ్గర ఫోకస్ అనమాట. మనం ఇంకా చూడండి, అంటే ఈ విధంగా వేస్తే మనం ఎప్పుడైనా లాంగ్ గా ఉన్నప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇలా చేసే కొందికి దగ్గరగా నీట్గా కనిపిస్తుంది అనమాట చెట్టు మొత్తం. చూడండి ఎంత నీట్గా ఉందో. ఫోకస్ అయితే చాలా బాగుంది అనమాట. చూడండి, మనకి ఎంత కావాలో అంత తీసుకోవచ్చు అనమాట. ఈ లైట్ ఫోకస్ ఎలా ఉందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఈ లైట్ వచ్చి మా వారిది అనమాట. ఈ లైట్ చూస్తే మేము దీని అయితే ఆర్డర్ చేసాం, బట్ ఇది ఎక్కువ వెయిట్ ఉంది, అందువల్ల అయితే ఇది ఆర్డర్ చేయలేదన్నమాట. ఇది వచ్చి లైట్ వెయిట్ ఉంది. ఇప్పుడైతే మా వారి దగ్గర ఉన్న లైట్ అయితే చూపిస్తా చూడండి. దీంట్లో 2 సిస్టమ్స్ అయితే ఉంది. ఒకటి వచ్చి మా వారి లైట్ ఎలా ఉందో కూడా చూపిస్తా ఇప్పుడు, మళ్ళీ తర్వాత చెప్తాను. ఇప్పుడు మా వారి లైట్ చూపిస్తా చూడండి. ఇది మా వారి లైట్ అనమాట. ఇది వచ్చి దగ్గర ఫోకస్ అని ఉండేది. ఇంక ఇది మనం ఇలా ఇదే మస సేమ్ సెట్టింగ్ ఒకటే అనమాట. ఇంక మనం ఇలా తీసే కొందికి ఇదే మస వస్తుంది. కానీ మా వారి లైట్ ఏంటంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఈ లైట్లో కూడా 3 రకాలు అయితే ఉంది. ఒకటి వచ్చి ఇదండి, ఇది ఎక్కువ అనమాట, ఇది తక్కువ, ఇది వచ్చి డీజే లాగా అనమాట లైట్. 3 ఆప్షన్ అయితే ఇచ్చాడు అనమాట ఈ లైట్ కి. ఈ లైట్ లో కూడా ఇంకో సిస్టమ్ అయితే ఉంది, అది కూడా చూపిస్తా. ఈ లైట్ లో ఇంకో సిస్టమ్ ఏంటంటే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట ఆ సిస్టము. ఇప్పుడు చూస్తా. ఈ బటన్ ఉంది కదా ఇక్కడ, ఈ బటన్ పట్టుకోవాలన్నమాట మనం గట్టిగా. పట్టుకున్న తర్వాత ఇక్కడ రెడ్ మార్క్ వెలుగుతుంది కదా, చేత్తోనే ఆన్ చేయొచ్చు, చేత్తోనే ఆపచ్చు అనమాట. ఇప్పుడు నేను చేత్తో ఆపుతా చూడండి, ఆన్ చేస్తా. ఇదండి వెలుగుతుంది, ఫోక్స్ కానీ వస్తుందా? ఫోక్స్ కానీ వస్తుంది కదా. ఇప్పుడు నేను మళ్ళా చూడండి ఏం నొక్కను నేను. ఇదండి ఒట్టి ఇక్కడనే పట్టుకుంటున్నా. ఇదండి ఆపిపోతుంది, వెలుగుతుంది, ఆపిపోతుంది, వెలుగుతుంది. ఈ ప్రాసెస్ మీరు ఎప్పుడైనా చూస్తుంటే లైట్లో వీడియో కింద కామెంట్ చేసేయండి. ఇప్పుడు నేను చేత్తో ఆపుతూ చేత్తో వెలిగిస్తున్నా కదా, మీరు నమ్మకుంటే ఇప్పుడు నేను లైవ్ లోనే చూపిస్తాను. ఇదండి మీరు బటన్ నొక్కుతారని అనుకుంటారు కదా, అదండి నా చేతికి బటన్ సంబంధం లేదనమాట. అదండి కదా, ఇప్పుడు చూడండి కొంచెం లాంగ్. ఇదండి ఇప్పుడు నా చేతికి బటన్ అసలు సంబంధమే లేదనమాట.
కానీ ఇప్పుడు నేను చేత్తో ఆపుతాను, వేస్తాను. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. అంటే దీని వల్ల ఉపయోగం ఏంటంటే, ఒకవేళ మనం బొప్పాయి పాలు తీస్తూ ఉంటాము, ఒకవేళ అంటే తెల్లారిపోతుంది, అప్పుడు లైట్ ఆఫ్ చేయాలంటే అప్పటికప్పుడు గబ్బుగా ఆఫ్ చేయని కన్నా ఇలా చేత్తో ఆపేసుకోవచ్చు అనమాట. తర్వాత కానీ తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో అదే ఈ లైట్ ఎలా ఉందో వీడియో కింద అయితే కామెంట్ చేసేయండి. నాకు ఇది చాలా బాగా నచ్చింది అనమాట. దీంట్లో బాగా ఈ సిస్టమ్ అయితే ఇంకా బాగా పెట్టేశారు. ఇదైతే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే పడింది. ఇది వచ్చి 600 అయితే పడింది అనమాట. ఇది ఒక్క లైట్ వచ్చి 600. కానీ దీంట్లో ఏంటంటే ఇక్కడ వచ్చి వీట్ వస్తుంది అనమాట. ఇక్కడ అంతా ఏం కాదు, మా హెడ్కి వేసుకునే కూడా ఏం రాదు అనమాట ప్రాబ్లం. కానీ ఈ వరకు హీట్ అయితే వస్తూ ఉంటుంది అనమాట, అంతే, ఇంకేం లేదు. ఈ లైట్ కూడా బాగుంది కదా. ఇంకా నా లైట్ కూడా మీకు చూపించేస్తాను. ఈ 2 లైట్లు ఏ లైట్ బాగుందో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ప్రైజెస్ చెప్పాలి కదా, చెప్తానండి. నా లైట్ చూపిస్తా. ఇప్పుడు ఇవి 2 లైట్లు అనమాట. ఇది వచ్చి మా వారి దగ్గర ఉన్న లైట్ అని చెప్పాను కదా, ఇది వచ్చి 600. ఇది వచ్చి ఇప్పుడు మా కోసం బుక్ చేశాడు అనమాట మా వారు. ఒకటి వచ్చి నా కోసం, ఒకటి మా అత్త కోసం అని చెప్పాను కదా. ఇది వచ్చి ఒకటి వచ్చి 400 అనమాట. మేమైతే 2 అయితే బుక్ చేస్తాం కాబట్టి రేట్ ఎంత పడిందో మీరే కాల్కులేషన్ చేసి వీడియో కింద కామెంట్ చేసేసింది. ఈ 2 లైట్లు మాకు ఎంత పట్టాయో, ఒక్కొక్కటి వచ్చి 400 అనమాట. దీన్ని బట్టి మీకు ఈ లైట్ ఈ ప్రైస్ మేలో లేదో వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మేమైతే బెస్ట్ అని అనుకుంటున్నాను. అలాగే ఇంకా ఈ లైట్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను అనమాట. మీకు కూడా నచ్చితే ఒకవేళ లింక్ కావాలంటే కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా లింక్ అయితే ఇస్తాను మీ అందరి కోసము. ఓకే గాయస్, వీడియో ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ చేయండి. ఓకే గాయస్, ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం విలేజ్ ఆర్తి లాక్స్ అయితే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే గాయస్, బాయ్.